హాయ్ అండి. ఈరోజు వెరైటీగా అరటికాయ బజ్జీ. అరటికాయ పీల్ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, వాము, అల్లం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని శనగపిండి వేసుకుని మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా విందులో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకుని కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణీ తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం మరిగాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న అరటికాయలు ఉన్నాయి కదా, అరటికాయ తీసుకుని ఇలా పిండిలో ముంచుకొని ఇలా వేసేసుకుంటామే. అంతేనండి, అరటికాయ బజ్జీ చాలా ఈజీ. కానీ ఏంటంటే వెరైటీ ఏంటంటే పచ్చిమిర్చి, వాము, అల్లం వేసుకుని చేసుకున్నాం. అంతేనండి, అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, ఇవి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకోండి. పల్లీలు వేపించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండుకొని కలుపుకొని అరటికాయ బజ్జీ కట్ చేసుకుని అందులో పెట్టుకొని పైన పల్లీలు వేసుకుని తినండి. వావ్ అంటారు.